మేము వాస్తవంగా మేయర్ గారు చేసినటువంటి రాజీనామా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కానీ లోకల్ నాయకులకు కానీ మాకు కానీ ఆయన రాజీనామా చేశాడనే విషయం బయటకు వచ్చేంతవరకు మాకు ఎవరికి కూడా తెలియదు. ఈ తెలియనటువంటి పరిస్థితుల్లో మేము చాలాసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ మేయర్ గారికి ఫోన్ ద్వారా ట్రై చేయడం జరిగింది. ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. జరిగినటువంటి మంచి చెడులు లాభ నష్టాలు ఏమిటి అనేది పైన భగవంతుడు తెలియాలి, మేయర్ గారికి తెలియాలి. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా స్టాండ్ మేము తీసుకోవాలి. కాబట్టి ప్రజల ఓట్లతో ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధులు మేము కాబట్టి మేము ప్రజలకు జవాబుదారితనంతో ఉన్నాం. కాబట్టి మా వంతు బాధ్యత మేము నిర్వర్తిస్తూ ఉన్నాం. పరిణామాలు వాట్ ఈజ్ వాట్ ఏంటనే విషయాలు మాకు కూలంకుషంగా తెలియకుండా ఆయన పైన యాక్షన్ తీసుకోమని మేము ఎలా చెప్తాం? మేము ఎలా సిఫారసు చేస్తాం? ఇప్పుడు ఆయన చెబుతున్నది ఏంటి? నాకు మనసు కష్టం వేసింది, నాకు బాధ కలిగింది, నాకు ఇబ్బందులు జరిగినాయి అన్నప్పుడు మేము ప్రయత్నం చేశాము. ఏం ప్రయత్నం చేశాము? ఏమి ఇబ్బందులు జరిగినాయి అంటే కనుక్కోవటానికి ఆయనకి ఫోన్ ద్వారాగా ప్రయత్నం చేశాము. ఈ విషయాలన్నీ కూడా ఆయన ద్వారాగా తెలుసుకుంటే తదుపరి వాట్ ఈజ్ వాట్ ఏంటనేది మేము స్టాండ్ తీసుకోవచ్చు ఉద్దేశంతో మేము ట్రై చేశాము, నాయకులు ట్రై చేశారు, అందరూ ట్రై చేశారు. మరి కాలానుగుణంగా పరిస్థితులను బట్టి మంచి ఏంటి, చెడు ఏంటి, లాభం ఏంటి, నష్టం ఏంటి అనేది కాలమే నిర్ణయించాలి. కాబట్టి 4 రోజులు పోతే అన్ని విషయాలు కూడా కూలంకుషంగా ప్రజలకు తెలుస్తాయి, పార్టీకి తెలుస్తాయి, అందరికీ తెలుస్తాయి అని చెప్పి మేము చూస్తాము.